యేసు ప్రభువుని వెంబడించడం అన్నంత కఠినమైనటువంటి పని ఇంకొకటి లేదు ప్రపంచంలో. ఎందుకో తెలుసా? యేసు ప్రభువుని వెంబడించడం అంటే ఏదో ఆదివారం ఆరాధనకి రావడం అని మీరు అనుకుంటున్నారేమో. కాదు. యేసు ప్రభువుని వెంబడించడం అంటే అబద్ధం ఆడకపోవడం, యేసు ప్రభువుని వెంబడించడం మోసం చేయకపోవడం, యేసు ప్రభువుని వెంబడించడం అంటే ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడకపోవడం, యేసు ప్రభువుని వెంబడించడం అంటే యథార్థమైనటువంటి జీవితం జీవించడము, యేసు ప్రభువుని వెంబడించడం అంటే నీ యొక్క ప్రాణమును ఇతరుల కొరకు పెట్టి నీ యొక్క ప్రాణమును ఒక విలువైనటువంటి ప్రాణముగా అర్పించుకోవడం. దట్స్ వాట్ ఫాలోయింగ్ జీసస్ మీన్స్. కానీ మనం ఈరోజు యేసు ప్రభువుని వెంబడించడం ఎంత సులభంగా మార్చేసుకున్నాం. మనం ఆదివారం మందిరంకి వెళ్ళడం యేసు ప్రభువుని వెంబడించడం అంటే, స్టైల్ గా బైబిల్ పట్టుకోవడం యేసు ప్రభువుని వెంబడించడం అంటే, ఆదివారం అయితే తెల్ల బట్టలు వేసుకొని చక్కగా తలస్నానం చేసి వచ్చేయడం యేసు ప్రభువుని వెంబడించడం అంటే. వి నీడ్ టు చేంజ్ దట్. యేసు ప్రభువుని వెంబడించడం అంటే యథార్థమైనటువంటి జీవితం జీవించడం. దేవుడు ఎప్పుడు కూడా ఎమోషన్స్ తో పనిచేయడు. దేవుడు ఎప్పుడు కూడా యాక్షన్స్ తోనే పనిచేస్తాడు. నువ్వు ఏడిస్తే దేవుడు పట్టించుకోడు, నీ యొక్క క్రియలను దేవుడు చూస్తాడు. ఈ యొక్క ఆరాధనకు ఎలా వస్తున్నావో చూడడు, నువ్వు ఎలా తిరిగి వెళ్తున్నావో చూస్తాడు. నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఆ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నావా లేదో చూస్తాడు. అబ్రహాము నేను చేస్తాను ప్రభు అని చెప్పలా, ఆయన లేచి వెళ్ళాడు. అందుకే దేవుడు అబ్రహామును దీవించాడు. మనం ఏమి యాక్షన్ తీసుకోవాలనుకోము.